కొంచెం తగ్గుతారు. ఒకటి అధ్యాయము 35వ వాక్యం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడనబడును. స్తోత్రం. ఈ యేసుక్రీస్తు పుట్టిన విషయం గురించి రాయబడినది మత్తయి సువార్త 1 అధ్యాయము, తర్వాత లూకా సువార్త 1 అధ్యాయము 2 అధ్యాయం. ఈ 2 అధ్యాయములే యేసయ్య పుట్టిన విషయం గురించి రాయబడి ఇది మీరు శ్రద్ధ కలిగింది. ఈ వాక్యము ఇంకేది 4 అధ్యాయం చదవాలి. అప్పుడు చదివినప్పుడు దాని నుండి కొన్ని విషయాలు మీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదివిన వాక్యములు మీరు చూడండి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు. అంటే దూదే వచ్చి చెప్పినదా నేను ఈ రోజు చెప్పబడడానికున్న ఆ సబ్జెక్ట్ దూత చెప్పిన కొన్ని మాట 6 మాటలు ఉంది. అదన్నీ చెప్పడానికి సమయం కుదరదు. కొన్ని మాట చెప్పి నేను ముగిస్తున్నాను. దూదే వచ్చి ఎవరికి చెప్తున్నారు? మరియకి చెప్తున్నారు. ఏంటి మరియకి చెప్తున్నారు? వినండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. రెండు శక్తి ఎవరి మీదకి వస్తుంది? మరియ మీదకి వస్తుంది. ఆ రెండు శక్తి స్తోత్రం వచ్చినప్పుడు మరియ ఉదరంలో ఒక పిండం యేసు అని పేరు పెట్టిన ఆ యేసు వాడు ఆ ఉదరంలో జన్మించాడు. ఇప్పుడు దేవుని బిడ్డలకి ఒక విషయం తెలుసుకోవాలి. యేసు జన్మించడానికి ఆయనకి ఏం కావాలి? శక్తి కావాలి. దేవుని బిడ్డలకు కూడా ఏం కావాలి? శక్తి కావాలి. అది ఏ శక్తి అంటే నీ శారీరక బలం ఉన్న శక్తి కాదు, నీకు ఆత్మీయ శక్తి కావాలి. మరీకి ఆనాడు దేవదూతలు చెప్పారు శక్తి నీ మీదకి వస్తున్నట్టుగా. ఈ రోజు రాయగడ సంఘ బిడ్డలకు అవసరం ఏమంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆ శక్తి వస్తే మాత్రమే క్రైస్తవ జీవితం ముందుకు కొనసాగుతుంది. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దై ఉండునట్లు మంటి ఘటములు ఐశ్వర్యము మాకు కలదు. అంటే ఈ శక్తి ఎక్కడే దేవుడికి ఇచ్చాడంటే మంటి ఘటములు. ఈ శక్తి దేవుడే చేశాడు, ఉంచాడు. అంటే నీ శరీరమైన మట్టి ఘటములు దేవుడు ఆత్మశక్తి దేవుడు ఉంచాడు. యేసు ప్రభు ఈ లోకముల 3.5 సంవత్సరాలు సంచరించి పరిచయం చేసి ముక్తి చేయలేదు. ఆయన వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి భూమిలోకి పంపించాడు. యేసు ఈ భూమిలోకి అవతరించడానికి ఒక శరీరం అవసరం. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు దిగడానికి ఒక శరీరం మనకు. ఆ శరీరం ఆ శరీరానికి దేవుడు మట్టి రక్తములుగా చేస్తున్నారు. ఈ శక్తి తెలుసుకోవాలి. ఈ పాత్ర పగిలిపోదు, ఈ పాత్ర ఏమవదు, పగిలిపోదు. ఆ పాత్ర నిన్ను కాపాడి దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలకి పరిశుద్ధాత్మ శక్తి కావాలా? యేసు జన్మించడానికి శక్తి ఎంత అవసరమో మన ఆత్మీయ జీవం ముందుకు కొనసాగించడానికి పరిశుద్ధాత్మ శక్తి ఎంత అవసరం.
పరిశుద్ధాత్మ శక్తిలోని పుట్టారు. ఆయన పరిచర్య పరిశుద్ధాత్మ శక్తితోని, ఆయన శోధింపబడినప్పుడు పరిశుద్ధాత్మతోని, ఆయన పరిచర్య పరిశుద్ధాత్మతోని, ఆయన ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మతోని, ఆయన పరలోకమునికి వెళ్ళినప్పుడు కూడా పరిశుద్ధాత్మ శక్తితో పుట్టిన మొదలుకొని అదే విధంగా మనకు మన రక్షణ పొందిన టైంలో మనలోనికి ఎవరు వస్తుంది? పరిశుద్ధాత్మ శక్తి వలన మనమే పోతున్నాం, రక్షింపబడుతుంది. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 2-3 వాక్యం చూడండి. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినా అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు. యేసు ప్రభు పరిశుద్ధ యేసు అని చెప్పలేడనియు. చెప్పాలంటే పరిశుద్ధాత్మ ఇప్పుడు యేసుక్రీస్తు రక్షకుడుగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితోని అదే జరుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తితోని అదే జరుగుతుంది. నిన్న మళ్ళీ పరిశుద్ధాత్మ మనలోకి రావాలి అని చెప్పినది, నింపాలి అని తప్పు కాదా? తప్పు కాదు. స్తోత్రం. అది రక్షణలోనికి నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్మ శక్తి నీకు అవసరం. కానీ ఇంకా ముందుకు నీ ఆ ఆత్మని ఫుల్ అవ్వాలి, ఆత్మని నింపాలి. ఆత్మని నింపిన మాత్రం కాదు, ఆత్మ నడిపించుకుంటారు. ఆత్మ చెప్పిన ప్రకారంగా ముందుకు కొనసాగించాలి. దేవునికి మన దగ్గర దేవుడు దూత వచ్చి చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వచ్చి చెప్పిన అదే పదం మనలోనికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చెప్పని వచ్చిన మాట ఏమంటే పరిశుద్ధాత్మ మీరు అందరు పొందుకోవాలి. నీలోని రక్షణలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, అది కరెక్టే. అది ఇంకా దానిని ఏం చేయాలి? నింపండి. అది నింపి మీరే చేయాలి, ముందుకు కొనసాగించాలి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో పరిశుద్ధాత్మలో నింపబడాలి దేవుని సంఘబిడ్డలు. చాలా మంది సంఘబిడ్డలు ఏం చెయ్యలేదు, ఇప్పుడు కూడా ఆత్మలకి నింపడానికి చోట్ల ఇవ్వలేదు. దేవునికి పరిశుద్ధాత్మ వస్తే ఏమవుతుంది? మత్తయి సువార్తలు చూడండి 3వ అధ్యాయము 16-17 వాక్యం చూడండి. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేలలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశములో చూశారు, విన్నారు. పరిశుద్ధాత్మ నీలోనికి వస్తే ఏముందండి? చూడడానికి ఉంది. పరిశుద్ధాత్మ ఉన్నారు కానీ చూడడానికి లేదు. హలో, దేవునికి స్తోత్రం. యేసు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు చూడడానికి ఉంది, వినడానికి ఉంది. అదే విధంగా మనలో కూడా ఆత్మ వచ్చినప్పుడు చూడడానికి కూడా ఉండాలి, వినడానికి కూడా. అపోస్తల కార్యములు 8 అధ్యాయములు, అపోస్తల కార్యములు 8 అధ్యాయములు. స్తోత్రం. నేను కూడా చూస్తే చెప్తానండి. 2వ స్తోత్రం 8 అధ్యాయములకు వచ్చినప్పుడు అక్కడ నేను వినియోగించాలి. దేవునికి స్తోత్రం. 17 నుండి అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొంది
అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడేనని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మ పొందునట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరం సంపాదించుకుందువని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక. సరే, అక్కడ మీరు చూడండి, చూశారు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినది ఎవరు చూశారు? సీమోను. అక్కడ చూడడానికి ఉంది కదా, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ చూశారు. అనగా మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు చూడడానికి ఉంది. ఈ అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం రండి, సారీ 2వ అధ్యాయం రండి. ఈ 2వ అధ్యాయం 33వ వాక్యం చూడండి. 33వ వాక్యం. ఆయన దేవుని కుడి పార్శ్వమున హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచున్నారు. రెండు మాట అక్కడ చూచుచు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని దిగితే చూడడానికి ఉంది. అదండి ఈ 2వ అధ్యాయం మీరు చదివితే పరిశుద్ధాత్మ దేవుడు వారిలోకి దిగి వచ్చినప్పుడు వారిని అన్య భాషల దేవునికే చేశారు. ఆరాధించేటప్పుడు వినడానికి ఉంది. భాషలు మాట్లాడారు, వారు విన్నారు. చూడలేండి, ఆత్మ దిగి వచ్చినది వారు చూశారు. నీలోనికి ఆత్మ శక్తి దిగి వస్తే చూడడానికి ఉంది. అదే దూత మరీకి చెప్పారు, మరి అమ్మా నీ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తుంది. ఎప్పుడు? రెండు శక్తి వచ్చినప్పుడు ఏమవుతుంది? గర్భవతి దేవుడు దూత వచ్చి మరియకి చెప్పిన మొదటి విషయము. 2వ విషయము చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వాక్యం చూడండి. 20వ వాక్యం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమంతా అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. దూత రెండవది వచ్చి చెప్పిన ఒక మాట ఎవరికి చెప్పారు? ఎందుకు చెప్పారు? యోసేపు. ఇది వేరే అంటే వేరే పాస్ వస్తే ఇదేంటి వింటారు. ఎవరొచ్చి ఈ భార్యకి రహస్యంగా విడిచిపెట్టిన విషయము పాస్ గారు వచ్చి చెప్పరు, నాయనా నీ విడిచిపెట్టరు అని చెప్తాడని లేదు. వినరు, అది చెయ్యరు. అందుకని దేవుడు ఏం చేశాడు? సొంత దూతనికి పంపించి ఆయనకి వచ్చి చెప్పారు. స్తోత్రం. ఈయన గురించి అక్కడ రాయబడి నీతి మంత్రుడు అంటే రాయబడి నీతి మంత్రుడు అయిన కాబట్టి ఆయన రహస్యంగా భార్యకే చేస్తున్నాడు, విడిచిపెట్టుతున్నాడు. నీతిమంతుడు ఆయన కాబట్టి ఈయన ఏం చేస్తున్నారు? అది ఎవరు ఎదిగి ఉన్నారు? దేవుడు ఎదిగి ఉన్నారు. ఈ రహస్యం వేరే యోసేపుకి దేవుడికి తప్ప భార్య అవడానికి ఉన్న వారు కూడా ఈ విషయము ఇక్కడ ఏం చెప్పారు? ఒక్కసారి కూడా చదవండి ఆ వాక్యం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను దేవుడు చెప్పారు తన పితరుని నీ భార్యని నీ భార్య అయిన మరియను. అప్పుడు వివాహం అయిందా? ఆమె ముందు ఏం చేశారు అంటే వివాహం చేయడానికి ఆ భార్య ఏం చేశారు? ప్రదానం చేశారు. ప్రదానం చేసినప్పుడు దేవుడు ఎలాగా అంగీకరించారు? భార్యగా అంగీకరించిన ఆ యోసేపు ఇప్పుడు భార్యకి ఏం చేయాలి? రహస్యంగా విడిచిపెట్టడానికి అందరూ విడిచిపెట్టడానికి ఉన్న కారణం ఏంటి? ఏదో రహస్యం ఉన్నా కాబట్టి.
అది ఎవరికి చెప్పకుండా అతను సంఘం విడిచిపెట్టి వెళ్ళిపోవడం కారణం కాబట్టి యోసేపు ఏం చేశాడు? రహస్యంగా తన వారికి విడిచిపెట్టడానికి రెడీ అయిన కాబట్టి దేవదూత దిగి వచ్చి యోసేపుని ఏం చేయకూడదు, భార్యను విడిచిపెట్టకూడదు చెప్పేసి ఏం చెప్పారు? ఆ కుమారుడి పేరు కూడా దేవుడు అక్కడికి చెప్పారు. ఏ పేరు పెట్టాలి? యేసు యేసు అనే పేరు ఎప్పుడు వచ్చారు? యేసు అనే పేరు ఎప్పుడు వచ్చారు? యేసయ్యకి పుట్టకమును పేరుకి పేరు. మనందరికి పేరు ఎప్పుడు వచ్చారు? పుట్టిన అప్పుడు నుండి ఆ యేసు పేరండి యేసు. అప్పుడు నుండి పరలోకం వెళ్ళినప్పుడు ఆ యేసు అనే పేరు లేదు. నేను చెప్పిన నీకు సరిగా ఈ భూమిని సంచరించినప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు, కానీ ఇక్కడ నుండి పైకి వెళ్ళిన తర్వాత ఆ పేరు లేదు. అది నేను చెప్పినంటే ఒక విషయం చెప్పి రహస్యంగా యోసేపు చేశాడు. దేవుడు చెప్పినాడు ఎన్నడు ఇది చెప్పడానికి ఏసి కాలేదు, ఎందుకు అడగ కాదు. ఏసీ అడుగు బయటికి వచ్చిన మునువే యేసు ప్రభు తన తల్లి కడుపు నుండి బయటికి వచ్చిన మునువే తండ్రి ఏం చేశాడు? ఆమె తండ్రి ఆ కుమారుడికి ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఆ దేవుడు చెప్పాడు, నా అమ్మ కడుపులున్నప్పుడు నన్ను విడిచిపెట్టాడు, కానీ నిన్ను నేనే చెయ్యను. విడిచిపెట్టనని చెప్పడానికి అర్హత యేసయ్యకి ఉంది. ఆయన తండ్రి ఆయనకే చేశాడు, కానీ బయటికి వచ్చిన మునుపు ఆయనకి రహస్యంగా ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన మాట మీరు సరిగా విన్నట్టు తల్లి స్తోత్రం. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి దేవుని యేసుని ఏం చేయకూడదు, ఆ మరియకి విడిచిపడు నిత్యాచుకో ఆయన ఎలాగ వచ్చి చెప్పారు? స్వప్న చూడరు, గంట గంటలు చూడరు, ఎక్కువ అయితే 2 సెకండ్. ఈ 2 సెకండ్లతో ఏదో సౌండ్ వింటాను నీ లేచిపో. మీకు కొందరికి స్వప్నం ఉంటున్న వాళ్ళు కదా అవుతుంది. 5 నిమిషం 10 నిమిషం వరకు ఏముంటారు, స్వప్నం ఉండరు. స్వప్నం ఏమవుతున్నారు? 2 సెకండ్ లోపల ఏమవుతున్నారు? చూస్తుంది. అది పూర్తి ఆవరణ మునుపు ఏమవుతుంది? ఇక్కడ పూర్తిగా యేసు అనేది ఏం చేయాలి? చేర్చుకోవాలి. కానీ బైబిల్ మనకి దీనికి సంబంధించినది. మత్తయి సువార్తలోకి రండి, 19వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. 5వ వాక్యం. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరముగా ఉండునని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరూ ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేర్పరచకూడదని దేవుడు తన ప్రజలకు చెప్పారు. అప్పుడు జతపరిచిన వాడు ఎవరు? దేవుడు. ఇప్పుడు జతపరచడానికి రకరకాల మార్గం ఉంది. కొందరు ఏం చేస్తున్నారు? మంగళసూత్రం కట్టుతున్నారు. మంగళసూత్రము కాడుతున్నారు. దేనికి? జతపరచడానికి కాదా? అలాగైతే ఇద్దరికి కట్టాలి కదా. ఒక్కడికి కడుతున్నారే, ఇదేంటి అన్యాయం? ఎందుకు కడుతున్నారు? వివాహం ఆయనని ఎదగడానికి కడుతున్నారట.
అలాగైతే పురుషునికి ఎందుకు కట్టలేదు? వాడికి కూడా మంగళసూత్రము ఎందుకు? వివాహం అయిందని వారికి కట్టుతున్నారు. ఈ తాడు నీకు మాత్రం తాడు లేదు. అందుకని చాలా మందికి అవ్వాలండి సౌందర్యం కలిగింది. అప్పుడు నేను చెప్పిన మాట, దేవుడు చెత్తపరిచిన వాడిగా చేయకూడదు. ఇక్కడ యోసేపు దగ్గరికి నీ భార్య అని దేవుడు చెప్తాడు. అప్పుడు మంగళసూత్రం కట్టారా? అప్పుడు వివాహం జరిగిందా? మంగళసూత్రం కట్టిందా? అప్పుడు ఆయన ముందుకు దేవుడు ఏం చెప్పారు? ఎలాగా? ఎప్పుడు నీ ప్రదానం చేశారో అప్పుడు నీకు భార్య అయిపోయింది. ఇంకా మిగిలిన యొక్క కర్మం ఏమన్నా వివాహం అలా ఇంటికి మొత్తానికి ఇప్పుడు కూడా తెలియలేదు. బైబిల్ ఏం చెప్తున్నారండి? ప్రకటన ఈ వాక్యంలో మనకి ఏదైనా ఎక్కడ ఉందా? ప్రకటన 19 వాక్యం. ఈ గ్రంథమును ప్రవచన వాక్యమును విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏ దైనను కలిపిన ఎడలా ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమున్న వాక్యములలో ఏ దైనను తీసివేసిన ఎడలా దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయకూడదు. కలుపుతున్నారా లేదా? మంగళసూత్రం కలుపుతున్నారా? అందరూ ఉన్నారు. అది ఎవరు ఇచ్చారు? ఇదే సంప్రదాయం, మన సంప్రదాయం కాదు. అది వేరే ఒక సంప్రదాయం మనలోనికి వచ్చి మనమే కలిపేది. పాట కలుపుతున్నాం. మా ఇదే ఇరది పూలగట్ట వేసినది అందరూ ఉన్నారు కదా? తెలియదు. పూలగట్ట వేసినది మన సంప్రదాయం. దేవుడి వాక్యములా ఉందా? లేదు. ఇవన్నీ ఎవరు కలిపారు? పాస్టర్లు కలుపుతున్నారండి. దేవుడి విలువలకి కలిపిన వాడికి ఏమో బైబిల్ రాయబడిన తెగులు వారి మీద వస్తుంది. అర్థమైందా? కలపకూడదు. మెచ్యూరిటీ మెన్షన్ చేయడానికి వాక్యం ఉందా? ఒక్క వాక్యం ఉందా? ఒక వాక్యం ఉంది. యేసుగారి గ్రంథం ఆ చిన్న భాగం. అది వేరే సంగతి, వేరే సందర్భాన్ని. అది వేరే సందర్భం. పైకి కిందకి చూడదు. ఆ ముక్కలు పట్టుకొని కార్యం చేస్తున్నారు. కార్యం చేసిన వాడు దేవుడు నిన్ను వదలడు. చచ్చిపోయిన వాడికి కార్యం చేయడానికి బైబిల్ ఏం చెప్తున్నారు? మీరెందుకు చేస్తున్నారు? ఎక్కడ రాయబడింది? చదవండి. అమ్మా వాక్యం కరెక్ట్ చెప్పి చదవమ్మా. 16 అధ్యాయం అందరూ బైబిల్ చూడండి. అల్పులేని చనిపోయి పాతి పెట్టబడరు. వారి నిమిత్తము ఎవరును అంగలార్చుకుందరు. ఎవరును తమను తాము మోసుకొనుకుందరు. వారి నిమిత్తము ఎవరును తమను తాము బోడి చేసుకొనుకుందరు. చచ్చిన వాటి గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్ప ఆహారమును ఎవరును పంచిపెట్టరు. ఒకరి తల్లి అయినను తండ్రి అయినను చనిపోయినని ఎవరును వారికి ఓదార్పు పాత్ర తాగనీయకుందరు. అర్థమైందా? వాళ్ళందరూ చచ్చిపోతే ఎప్పుడు కార్యం? తల్లి అయినది మాకి బాపాకి మొడిగల కొనకొరగొని బైబిల్ కలిపితే బైబిల్ రాయబడిన సమస్య తన మీద
కొందరు రహస్యంగా వెళ్ళి తింటాం నన్ను భయపడి దేవుడి పాటకు భయపడి రహస్యంగా వెళ్ళి తింటాం. ఎందుకంటే దేవుడి పాట ఎందుకు భయపడం? దేవుడు భయపడకుండా పాత్రలకు భయపడకుండా ఏ ప్రయోజనం చెప్పిన వాటి ఇది ఏం చేయకూడదు. మనం ఇప్పుడు 25కి ప్రార్థన చేసిన 25కి క్రిస్మస్ చేసినప్పుడు కొవ్వొత్తుని మూగి వెలిగించి అందరూ ఇదని నేను ఎందుకు చేయను? బైబిల్ తెలిసిన ఏదైనా తెలుసు. బైబిల్ ఎదిగిన వాడు ఏం చేయదు అంటే బైబిల్ ఎదిగిన వాడు ఏదో చేయదు. తెలియని వాడు ఏం చేస్తాడు? అన్ని చేస్తాడు. తెలిసిన వాడి వాక్యం చెప్పడు, తెలియలేని వాడి వాక్యం చెప్పడు. మీరు చూపించండి అప్పుడు మీకు అర్థం అన్ని చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే స్తోత్రం కలిగింది. బైబిల్ లేని కొన్ని పద్ధతులు సంఘ లోపలికి ఏమైంది తీసుకొని వచ్చారు. స్తోత్రం కలిగింది. నేను చెప్పిన మాట ఏంటంటే బైబిల్ రాయబడిన తెలుగు అన్ని మొత్తం వాళ్ళ మీదకి వస్తుంది. స్తోత్రం కలిగింది. చెప్పుకొని వచ్చిన మాట ఏమనంటే వివాహం చేసినప్పుడు ఎనగజన మంగళసూత్రం కట్టి వివాహం కాదు, దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు చిన్నగారు అక్కడ ఒక బెంచి చేశారు. ఎలాగ చేశారు చిన్నగారు? ఎలాగా వెల్డింగ్ చేసి కలిపారు. అది ఇరుంబు అయింది కాబట్టి అక్కడ మన కుర్మాచార్యుడు డోర్ చేయాలంటే ఏం చేయాలి? చెక్క తీసుకొని వచ్చి మేక కొట్టి గమ్ము చేసి ఈ రెండు వ్యక్తులకి ఏ గమ్ము అంటారు కలుపుతారు. ఒక ఆడపిల్లకి ఒక మగపిల్లకి ఏ గమ్ము తాడా వెల్డింగ్ వస్తువు అయితే వెల్డింగ్ చేయొచ్చండి. రెండు మనస్సున్న వ్యక్తులకి కలపాలంటే దేవుడు తప్ప మరి ఎవరు వాళ్ళని చెప్పలేదు. అందుకు చెప్తుంది ఏమంటే చెప్పండి. ఆమేన్. చెప్పుకొని వచ్చిన మాట ఏమనంటే స్తోత్రం వివాహం చెయ్యడం మునుపు వారి యోసేపు మలికే చేశారు. వారికి జతపడతలేదు. వారికి ఏం చేశారు? ఆ వారికి సంప్రదాయం అనుసరించి దేవుడి వాక్యానుసారంగా వారికి ఏం చేశారు? ప్రదానం చేశారు. వాక్యానుసారంగా ఆ ప్రదానం చేసినప్పుడు దేవుడు వారిగా అంగీకరించారు. దేవుడికి స్తోత్రం యోసేపు ఏం చేశారు? ఆ ప్రదానం అన్ని చేశారు. భారీగా ఉన్నప్పటి నుండి భార్యకి ఏం చేయలేదు? విడాకలేదు. భార్యకి విడాకిస్తే అలాగంటే ఏదైనా తప్పు జరిగితే ఆ భార్యకి తీసుకొని వచ్చి రాజుకొని ఏం చేయాలి? కొట్టాలి అని దేవుడు వాక్యం, చంపాలని వాక్యములు రాయుడు. అందుకని యోసేపు ఏం చేశాడు? చేశారు మంచి యోసేపు. ఎందుకు నేను మంచి యోసేపు అని చెప్పడానికి కారణం ఆ అమ్మాయికి ఏం రాకూడదు, ఏ అపమానము రాకూడదని రహస్యంగా చేసిన దేవుడే చేశాడు. ఆ రహస్యానికి నిలబొట్టి దేవదూతలకు పంపించి ఈ భార్య అయినా భార్యకే దేవుడు చెప్పిన దేవుడు పుట్టిన దేవదూతలు చెప్పిన మూడవది విషయం చూడండి. మత్తయి సువార్త లెక్కనండి 2వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని దూత దేవుని చేత బోధింపబడిన వారై వారు మరియొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవదూతలు వచ్చి ఎవరికి చెప్పింది? హేరోదు వద్దకు వెళ్ళొద్దని. ఎవరికి చెప్పారు? జ్ఞానునికి చెప్పారు. ఎందుకు చెప్పారు?
ఆమె దగ్గరికి తిరిగి వెళ్ళొద్దు. నీ ఏం చేయాలి? మరి యొక్క స్తోత్రం. హేరోదేవుడికి ఎందుకు చెప్పడం? ఆడ స్వభావం అటువంటి ఉంది కాబట్టి ఆయనకి యేసు ఎలాగ పిలిచాడు? హేరోదేవుడికి యేసు ఎలాగ పిలిచాడు? స్తోత్రం. కుక్క కాదు, ఆ నక్క అని పిలిచాడు. నీ ఆ నక్కకి వెళ్ళి ఏం చేయాలి? ఈ రోజు నేను ఇక్కడ ఉన్నామని నక్క స్వభావం ఈయనకున్నా కాబట్టి నక్క స్వభావం మీకు తెలియదు. చూపించినప్పుడు నేను నమ్మిస్తాను ఎదుకలో అందుకే ఆడొస్తే దగ్గరికి ఏం చేయకూడదు. ఎవరికి జాతి అక్కడికి వెళ్ళినప్పుడు యేసు పుట్టారని చెప్పిన వెంటనే ఆయనకి ఏం చేశారు? ఆయన కూడా ఏం చెప్పారు? ఎవరైనా నీ యేసు ఎక్కడ పుట్టాను నీ ఎదిగి నాకని చెప్పు. నేను కూడా ఈ హృదయం ఎదిగిన దేవుడు ఆయనకి చెప్పారండి, జ్ఞానానికి చెప్పారు. ఇంకా నీ అక్కడికే చేయకూడదు. ఒకసారి వెళ్ళినప్పుడు 2 వయసుల కింద పిల్లలందరూ చచ్చిపోయారు. మళ్ళీసారి వెళ్తే ఒక పిల్లలు కూడా మిగులు. యేసుకి చూసిన బిడ్డ ఇంకా ఏం చేయకూడదు. యేసుకి చూశారు కదా, వచ్చిన వాళ్ళకి వచ్చిన మార్గం మళ్ళీ ఏం చేయకూడదు. రక్షకుడుగా నీ అంగీకరించిన తర్వాత మళ్ళీ నీ వచ్చిన మార్గం తిరిగి తిరిగినవాడు ఎవరండి? తిరిగి తిన్నవాడు ఎవరండి? నేను అలా చెప్పు. ఎక్కడ ఉంది అది? నిజంగా చెప్పింది చూడు. దొరికిందా? పీతలు దొరకలేదు. రెండు పీతలు. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగబడిన పంది బురదలో దొరుటకు మళ్ళినట్టును అని నిజమైన సామెత చెప్పిన అర్థమైందా లేదా? దగ్గరికి వచ్చారు, అప్పుడేం చేశారు? ఖైదీలు అన్ని తీసేసారు. ఖైదీ మందులు అన్ని ఏం చేశారు? మళ్ళీ తిన్నవాడు ఎవరు? దగ్గరికి వచ్చినప్పుడు ఖైదీ మందని మళ్ళీ నీ తింటే తిరిగి తిన్నవాడు కక్కినది మెల్ల ప్రవేశించినట్టు చెప్తే చాలు. అదే వచ్చిన మార్గం తిరిగి చూసిన వాళ్ళని వెళ్ళినప్పుడు నా దాని చూసిన దేవుడు బిడ్డలు వచ్చిన మార్గంలో చేయకూడదు, తిరిగి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఎర్ర సముద్రం దాటి ఎక్కడికి వచ్చాడు? తీసుకొని ఎడారికి తీసుకొని వచ్చాడు. దేవుడు వచ్చిన మార్గం ఏం చేశాడు? మళ్ళీ వెళ్ళకుండా ఈ ఏం చేశాడు? ఆ దేవుడు మూసిన మార్గం మళ్ళీ తెరవని పిల్లలు ఉన్నారు. దేవుడు మూసిన మళ్ళీ ఆ మార్గం ఏం చేశాడు? ఎవరు? అంతవరకు నీకు తెలుసు. సాలోమోను గారి ఓడ కట్టి దాని మీద ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్ళాడు? అద్భుత దేశానికి వెళ్ళి నమలి కోతి స్త్రీని తీసుకొని వెళ్ళాడు. దేవుడు మూసిన మార్గం
నీ తెరవబడితే నీ గోతులు నెమలి వలన అవుతుంది. నెమలి ఎరగవుతున్నారు. నేను చూసినప్పుడు అతను సలోమోను గారు ఇప్పుడు ఆడుతున్నారు ఎవరి దగ్గర? ఐగుప్తు దేశం నుండి తీసుకొని వారి దగ్గర ఏం చేస్తారు? ఆడుతున్నారు. కోతి ఏం చేస్తున్నారండి? ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఆ భార్య దగ్గర ఎప్పుడు ఏం చేస్తున్నారు? సౌకర్యం కలిగిన దేవుడు మూసిన మార్గం మళ్ళీ నీ చేయకూడదు. ఈ జ్ఞానికి చెప్పారు, నీ వచ్చిన మార్గంలో చేయకూడదు, వేరే మార్గంలో వెళ్ళిపోవాలి. దేవుడు అంటే కీర్తనములు ఒక వాక్యం ఉంది. 107 కీర్తనము 7వ వాక్యం చూడండి. 107 కీర్తనము 7వ వాక్యం. వారొక నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను. దేవుడు చెప్పిన మార్గం ఎలాగా ఉందమ్మా? చక్కని త్రోవ. వచ్చిన మార్గం చక్కని కాదు. దేవుడికి చూసిన తర్వాత దేవుడు వేరే మార్గములు నిన్ను పంపిస్తే అది చక్కని మార్గము. ఒకటి ఎప్పుడప్పుడు నేను చెప్పిన మాట మర్చిపోతుంది. దేవుడిని చూసిన తర్వాత వచ్చిన మార్గంలో మళ్ళా వెళ్ళకూడదు, వేరే మార్గంలో వెళ్ళిపోవాలని దేవుడు చెప్పారు. ఇంకా దేవదూతలు చెప్పిన మాట యేసయ్య పుట్టిన విషయం గురించి నేను చెప్పుకొని వచ్చాను. మత్తయి సువార్తలోకి రండి, 2వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతుకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి దేవుడి దేవదూతలని ఐగుప్తు దేశానికి అప్పుడు ఇప్పుడు వరకు ఐదని చెప్పారు. ఐగుప్తు దేశం ఇప్పుడు చెప్పారు అక్కడికి. దేవుడు చెప్తే అక్కడికి వెళ్ళండి. దేవుడు వద్దని చెప్తే దేవుడు చెప్పిన అక్కడండి. దేవుడు చెప్పిన కూడా చెప్పిన పాస్ గారు చెప్తే చేయాలి. కొందరికి చెప్పినాడే వెంటనే వచ్చి చదువు పట్టరు అంటాడు. చదవబడరు. 24-25 చదవబడ్డాడు. ఆ రోజు కూడా పని చేసి డబ్బులు సంపాదిస్తారు. చెప్పండి. చెప్పుకొని చెప్పిన బట్టి ఐగుప్తు దేశములకి ఏం చేయాలి? ఎందుకు దేవుడు అలాగే చెప్పారు? దేవదూతలు ఎందుకు చెప్పారు? అదంతా నాకు అర్థమైందండి. దేవుని వాక్యము సఫలమావాలి. దేవుని వాక్యం నెరవేర్చబడాలి. దేవుడు ఎవరికక్కడ పంపించాడు? ఐగుప్తు దేశానికి యేసును పంపించాడు. హోషేయ గ్రంథము, యెషయా గ్రంథం కాదు, హోషేయ గ్రంథము 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. 11:1. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశముల నుండి పిలిచి తిని. ఇది నెరవేర్చడానికి దేవుడు అక్కడికి పంపించాడు. హలో, మీకు అర్థమైందా లేదా? ఐగుప్తు దేశములకి ఎందుకు దేవుడికి పంపించారంటే నా కుమారునికి ఐగుప్తు దేశము నుండి మరలా ఏం చేస్తుంది? పిలుస్తుంది. రాయబడిన వాక్యం నెరవేర్చడానికి ఐగుప్తు దేశములకి యేసయ్యకి పంపించారు. దేవుడికి స్తోత్రం కలుగును. అక్కడ అడగ చేయలేకపోయినా అనుకో, సాతాను అడుగుతుంది. నెరవేర్చలేదని అడుగుతున్నారు. అది నెరవేర్చకుండా ఆడడానికి దేవుడు ఎలా చేశాడు? సాతానికి అడగడానికి అవకాశం ఇవ్వకుండా ఆ వాక్యం నెరవేర్చడానికి యేసుకి అక్కడికి పంపించారు. దేవుడికి స్తోత్రం. దేవదూతలు చెప్పిన మాట
దేవుడికి స్తోత్రం కలిగిన గాక. మీరేంటి అక్కడ వాక్యం మీరు చూడండి ఒకసారి కూడా 13వ వాక్యం. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకపోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని ఆయన అతనితో చెప్పాను. ఎప్పుడు వెళ్ళిపోవాలి? రాత్రి వెళ్ళిపోవాలి. చెప్పిన వెంటనే దేవుడు ఎప్పుడు చెప్తా అప్పుడే రాత్రి అంటే రాత్రి యోసేపు మరియా ఆ రాత్రి పాడుకోవడానికి అలారం లేదు. ఎందుకంటే చిన్ని బిడ్డ ఈ బిడ్డకి తీసుకొని ఎలాగ పారిపోతాడు అని చెప్పకుండా దేవుడు చెప్పారు రాత్రి కాదు. అప్పుడు ఏం చేశారండి? లేచారు. దేవుడే చెప్పారు పారిపోవాలంటే పరిగెట్టి వెళ్ళిపోండి అర్థం. సోదరు లోతు చెప్పినట్టుగా చెప్పొద్దు తల్లి. లోతు చెప్పినట్టుగా ఎందుకు నవ్వారు? లోతే చెప్పారు ఆ లోతుకు దేవుడు చెప్పారు ఆ కొండ ఆ కొండ పైకి నీ ఏం చేయాలి? వెళ్ళిపోవడం పరిగెట్టడానికి అవ్వదు. ఈ దగ్గరే ఉండే ఒక స్థలం. ఆ స్థలం పేరండి సోర్ అని దేశానికి నీ ఇష్టం నేను పోమని చెప్పాలి. దేవుడు చెప్పిన వాళ్ళకి వెళ్ళిపోలేను కాబట్టి ఏమైంది? పరిగెట్టి వెళ్ళినప్పుడు వెంటనే తన భార్య ఏమైంది? ఉప్పు స్తంభమైంది. దేవదూతలు పట్టుకున్నారండి. దేవదూతలు ఎవరికి పట్టుకున్నారు? లోతుకి, లోతు భార్యకి. పోయిన వెంటనే లోతు భార్యకి పట్టుకొని దేవదూతలు ఏం చేస్తారు? ముందుకు పారిపోయినప్పుడు భార్య ఏమైంది? చేయలేదు. ఒక చల్లగా వచ్చిందండి. లోతు భార్య ఏమైంది? అప్పుడు ఉప్పు స్తంభం ఆయన వెంటనే సరిగ్గా చెయ్యని ఏం చల్లగా తగిలినప్పుడు దూత కూడా ఏం చేయలేదు. వెనక పాడు కూడా అయిపోతుంది. సోదరం కలిగిన దేవుడు ఎలాగ చెప్పిందో అలాగా పారిపో. దేవుడికి సోదరం. పిల్లలకి పట్టుకొని ఎక్కడికి పారుతున్నారు. అక్కడికి వెళ్తే బతకడానికి ఏముంది? అక్కడ పని దొరుకుతుందా? ఏ పని? ఇటుకల పని. యోసేపుకి ఇటుకల పని, కర్ర పని అక్కడ దొరుకుతా లేదా? కొత్త ఊరికి వెళ్ళక పని చేస్తున్నాడు. ఆయన ముందుకు దేవుడు శక్తి చేసేవాడు. జానులకి దేవుడు ఇక్కడికి పంపించినప్పుడు వారు వెండి చెప్పండి అక్కడికి నీ బతుకడానికి నీకున్న సొమ్ము దేవుడు నీ దేవుని కొరకు నిలబడితే నీకు బ్రతుకున్నది అక్కడ దొరుకుతుంది. దేవుడు చెప్పిన చోటకి వెళ్తే నీకు దొరకడం తిండికి ఒంటికి ఈ శరీరానికి కావాల్సిందని అక్కడ దొరుకుతుంది. ఇంకా దేవదూత చెప్పిన మాట ఏంటిది? రేపు నేను చదివిన వాక్యంలో వరకు తిరిగి వస్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం 10, 11, 12 వాక్యం చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. దూత ఎవరికి చెప్పారు? గొర్రెలు కాపరి. స్తోత్రం. గొర్రెలు కాపరికి వచ్చి ఏం చెప్పారు? భయపడకూడదు. ఇదిగో మీ కొరకు ఎవరు పుట్టారు? రక్షకుడు. స్తోత్రం కలిగిన ఫస్ట్ దేవునికి చూడడానికి ఎవరు వచ్చారండి? గొర్రెలు కాపాడు. స్తోత్రం. యేసయ్యని చూసినా
4 వ్యక్తులు ఉంది. స్తోత్రం. మొదటి ఎవరు చూశారు? గొర్రెలు కాపరి. వారు ఎక్కడికి వచ్చి చూసారు? యేసయ్యకి పశువుల తొట్టిలో వచ్చి యేసయ్యకి చూశారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. పశువుల తొట్టిలో వచ్చి యేసయ్యకి ఇంకెవరు చూశారు? అదే బైబిల్ అంటుంది. ఇంకా ఎవరు చూశారంటే దేవాలయం లోపలలో యేసయ్యకి చేతులు పట్టుకొని సీమోను చూశారు. స్తోత్రం. రెండవది యేసయ్యకి చూసిన వారు ఎవరండి? సిమియోను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అది ఇక్కడే దేవాలయం. మూడవది ఎవరు చూశారు? ప్రవక్త అయిన హన్న. దేవాలయ లోపలలో 80 వయసు ఉన్న అమ్మ ఉపవాస ప్రార్థనతో యేసయ్యకి ఎదురు చూడడానికి ఉంచినప్పుడు దేవాలయ లోపలికి యేసయ్యకి తీసుకొని వచ్చాడు. చివరికి ఎవరు వచ్చి చూశాడు? జ్ఞానులు. స్తోత్రం. ఇది చూసినప్పుడు అప్పుడు 2 సంవత్సరాలు దాటిపోయింది. స్తోత్రం చెప్పాలి. ఇది అందరికీ తెలియకుండా మొత్తం కలిపి పుట్టినప్పుడు జ్ఞానం వచ్చారు. పెట్టారు. పాటలు కూడా ఎలా ఉంది కాబట్టి నేను కూడా ఆ పాటను ఎలా పాట అడుగుతున్నా ఆ పాట తోడుగా నేను కూడా వెళ్ళిపోతున్నాను. నేను పాట తోడుగా వెళ్ళిపోతున్నాను. ఈ పాట చెప్పండి. గొర్రెలు కాపర్లు ఏం చేస్తున్నారు? భయపడదు. అదే చెప్పాలి. ఇప్పుడు కాపాలి పని అండి కష్టం అండి. మా అక్కడికి కాసిన వాడు ఉన్నారు కొందరు ఉన్నారు. ఎలా ఉంది? ఒకటి ఇక్కడ రండి అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట. కాపరి ఎక్కడ మాటకి వెళ్ళలేకపోతే ఎవరి చేతి పడిపోతుంది. నక్కల చేత కాపరి చేతులు నీ ఒదిగి పోగలేకపోతే నక్కల చేతులు నక్క ఎవరంటే సాతాను. మంచి కాపరికి నీ లోబడి దేవుడు. అందరు మంచి కాపరి నేను చెప్పరు. అయ్యో మీరు అతన్ని ఎస్కేల్ క్రింద ఇంటికి వెళ్ళి చదివితే అక్కడ ఉన్న కాపరికి ఏం కావాలి? ఆడు మాంసం కావాలి, ఆడు తోలు కావాలి, వేరే ఏం కావాలి. అందరు ఉన్నారా? ఎస్కేల్ క్రింద ఇంటికి వెళ్ళి 33 అధ్యాయం చదవండి. అప్పుడు 33, 34 అధ్యాయం చదివితే నేను చెప్పిన మాట అన్ని ఎందుకు ఉంది అది చదవడానికి సమయం లేదు. సోదరం కలిగి కొన్ని కాపరికి ఏం కావాలి? తోలు మాంసం. ఎవరిది? కాపరి. మేకలు తోలు మాంసం ఆడుకుని సరదా. సో ఇక్కడ లేదు. మంచి కాపరి ఎలాగంటే మేక ఎలాగ స్పీడ్ ఉంది అని ఎవరు చెప్తారు? యాకోబు తన అన్నయ్యకి కనబడడానికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఏం చేశాడంటే అది ఇద్దరు కలిసి యాకోబు అన్నయ్య 20 సంవత్సరాలు అంటే ఏడు కలిసినప్పుడు చెప్పారు, తప్పుడు నీకు భార్య పిల్లలు ఉందిగా ఆడితోడు వెళ్ళు, నేను మేకలకి ఏం చేస్తాను కాస్త నటిపిస్తాను అని చెప్పారు. అన్నయ్య నీ ఏం చేయకూడదు అది చదవండి. మీరందరూ అర్థమైనట్టుగా ఉండనట్టు నేను అనుకున్నాను, కానీ మీకు ఇప్పుడు నాకు తెలుసు ఈ పిల్లలకు నేర్చినట్టుగా నీకు నేర్పించాలని. సోదరు కలిగిన కదా దొరికిన 33వ అధ్యాయం చదువుతండి. 12, 13, 14 వాక్యం చూడండి అమ్మా. మనము వెళ్ళదము 11
నేను నీ యొద్ద తెచ్చిన కానుక చిత్రీగించి ఉంచుకొనము. దేవుడు నన్ను కరుణించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతియు చేసినను. చదవండి. కనుక అతడు దాన్ని పుచ్చుకొని మనము వెళ్ళదము, నేను నీకు ముందుగా సాగిపోదునని చెప్పగా అతడు నా యొద్దనున్న పిల్లలు పసిపిల్లలయు గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవనియు నా ప్రభువునకు తెలియను. ఒక్క దినమే వాటిని వడిగా తోలిన ఎడల ఆ మందంతియు చచ్చును. ఈ మందలకి నడిపించిన కాపరికి తెలియాలి. మందల స్పీడ్ ఇదొక కొత్త కథ. మందలకి నడిపించిన కాపరికి తెలియాలి ఈ మందలకి కొన్ని పశువులు పాలిచ్చినది ఉంది. పాలిచ్చిన పిల్లలకి ఎక్కువ స్పీడ్ కి నడిపిస్తే ఏమవుతుంది? చచ్చిపోతారు, పాలు దొరకదు. కొన్నికి స్పీడ్ కి ఎక్కువ నడిపిస్తున్నాడు, ఏమవుతుంది? చచ్చిపోతుంది. ఇది ఎవరికి తెలియదు. ఏసావు ఎవరు కాదు, ఆడేపడి చేసిన వాడు, ఏటి ఆడిన వారికి చేతికి మేకలకి కాపడానికి ఇస్తే ఏమవుతుంది? మొత్తం కాపరి చేతికి ఇస్తే స్పీడ్ తెలుసు, పాలించిన తెలుసు, ఒకళ్ళ స్వభావం ఎదిగి నడిపించిన స్పీడ్ అన్నారు. స్పీడ్కి నడిపించడం మెల్ల 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 ఎలాగ నడిపించాలి? దీదే దీదే కొన్ని మేకలు నమ్మని తల్లికి నమ్మని ఉంది. ఒడియాలి దీదే దీదే స్వతంత్రం కలిగి నీ స్పీడ్ ఎదగాలి. యేసు ప్రభు తప్పిపోయినా గొర్రె పిల్లకి ఎలాగ నడిపించారని చెప్పండి. తప్పిపోయినా గొర్రెలు ఉంది కదా, ఎలాగ తీసుకొని వచ్చారు? ఎందుకు నడిపించండి? రాలేదు. అదే మంచి కాపాలి. తప్పిపోయినది తిరిగి తీసుకొని వచ్చినప్పుడు భుజం మీద కొన్ని మేకలకి ఎక్కడ ఎక్కాలి? ఇది చూసిన కొన్ని మేకలు ఏం చేస్తున్నారు? అవును కదా. పాస్ కదా. మేకలకు మాత్రము నీకు మేకల గురించి తెలియలేదు కదా, కాపరికి తెలిసింది కాబట్టి పోయాలి, కొందరు నడిపించాలి, కొందరు స్పీడ్ నడిపించాలి. అది నీ కాపరి వాడుకొని నడిచిన మాత్రమే తెలుస్తుంది. ఇదే ఎరగడానికి మన మోసకి 40 సంవత్సరాలు పట్టింది. ఫస్ట్ లేదు నడిపించడానికి ఒక్క తప్ప ఇసుకలు పాత పెట్టారు. మరి మేకలు తోడుగా 40 సంవత్సరాలు తిరిగి అప్పుడు అర్థమైంది మేకలు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? మనిషి మేకలు 40 సంవత్సరం ఎడారి తిరిగినప్పుడు సంవత్సరం ఎడారి తిరిగిన కాబట్టి 40 మందికి నడిపించడానికి అడిగారు. వెంటనే జరిగితే కొట్టి పాత పెడతా. నేను పాత పెట్టకుండా నడిపించడానికి ఉన్న కారణం ఈ కాపరికి నీ స్వభావం ఎదిగి నిన్ను ఏం చేయాలి? గుర్రమాసం తిరిగిన వారు ఎవరుందండి? ఒక్కడే మాట బాగా ఎవరు తిరిగిపోరంట. సరే బుర్ర కన్ను చూసారా మీరు? మేక కన్ను ఎలా ఉంది చెప్పండి.
నీకన్నా ఎలాగ ఉంది? మేక కన్నా ఎప్పుడు ఏముంది? ఈ దగ్గర చూసుకొని ఆపాలి కంటే దగ్గర కూడా అందుకని మన పిల్లలు వద్దు పిల్లలు అనగా చెయ్యొద్దని చెప్పడానికి కారణం ఈ కాపలికి తెలుసు చక్కగా మాట ముగుస్తున్నారు. ఆరాధన చూడండి. దేవునికి స్తోత్రం కలుగును. మత్తయి సువార్త 2వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశంలోకి వెళ్ళుము. శిశువు ప్రాణం తీయచూచు ఉండిన వారు చనిపోయిరని చెప్పడం. ఇక్కడది ఐగుప్తు దేశంలో తిరిగిరా. శిష్యునికి చంపాలని చూసిన వాడు చనిపోయాడు. వాడు చంపడానికి చూసిన వాడు ఇప్పుడేమైంది? చనిపోయాడు. అందుకే నీ ఏం చేయాలి? దూత చెప్పరా నిన్న ఏసైకి చెప్పడానికి చూసిన వాడు ఏం చేశాడు? చూద్దురా ఇదే మొత్తం 2 వయసుల కింద ఉన్న పిల్లలకి అందరికీ చంపారు కదా. ఎందుకు చంపారు? వీడు బ్రతుకుతానని. సింహాసనం పోవదు. ఇదే ఉంటుందా నీ జీవితం? నీ జీవితం ఇంతే. నేను చచ్చిపోయిన డైట్ అని ఇప్పుడు చెప్తాను. రెడీ అవ్వండి. నేను చచ్చిపోయిన డైట్ అని ఇప్పుడు చెప్తానండి. ఎప్పుడెప్పుడు మౌనంగా ఉండదు. నేను ఎలాగో చెప్పలేదు. నా బంధువులు కాదండి. నేను దేవుడు వాక్యాన్ని సరిగ్గా నేను చెప్తే నేను చచ్చిన సమయం నేను చెప్తాను. ఇప్పుడు యోగ గ్రంథము 14వ అధ్యాయము 5వ వాక్యం చూడండి. త్వరగా చదువు. త్వరగా. నరుడు ఆయుష్కాలము పరిమితి కలది. వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. ఆవిడ నీ చచ్చిపోయిన నెలల సంఖ్య దేవుడికి సంఖ్య చెప్పడానికి వెళ్తున్నారు. నేను ఇప్పుడు ఇది కీర్తనలు 90 కీర్తన 10 వచనం చూడండి. 90 కీర్తన 70 సంవత్సరములు అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములగును. నీ వయసు ఎంత వరకు అనుకుంటామా? 80 వయసు. 80 వయసు తర్వాత ఏమవుతుంది? చచ్చిపోవడమే. ఇప్పుడు ఎవరు కూడా 80 వయసు తక్కువ మందిలే. నాకెందరూ 80 వయసులో చచ్చిపోయారు. దేవుడు ఇప్పుడు నీకు వయసు ఎంత? అవును కదా. నీ వయసు ఇప్పుడు 80 వయసు. ఇంకెంత వయసు ఉంది నీకు? 30 × 65 ప్లస్ ఎంత చెప్పండి? చెప్పండి. 65 10,000 రోజు లోపల నుంచి చచ్చిపోతుంది. హలో, ఒక రోజు పోయింది. ఎంత ఎంత చెప్పండి? 10,950. ఇప్పుడు నీకు వయసు అంట 60. పక్కన పెట్టినప్పుడు కథలకు 60 ఇంకెంత ఉంది? 20 × 360 ఎంతండి? 700. 7,300. ఇది ఒక రోజు పోయిందమ్మా. ఈ వయసు అంతా లెక్క బట్టి చూడండి. రైట్ లెక్క బట్టి చెప్తాను. ఇప్పుడు నీ వయసు అంతా 40 × 360 14,600 తగ్గిపోయింది. ఇప్పుడు నీ వయసు అంతా 30 వయసు. 30 వయసు. ఇంకెంత ఉంది? 50 ఉంది. 50 ఉంటే 18,250.
18,250 రోజులు. నీకు ఒక రోజు దానిపోయింది. 249 రోజులు. స్తోత్రం. ఇప్పుడు వయసు ఎంత? 35. ఇప్పుడు వయసు నీకు ఎంత ఉంది? 35. ఇంకా 45 వయసు వరకు నీ బ్రతుకుతుంది. 45 ఇంటూ 65 16,425 రోజులు. ఇప్పుడు నీ వయసు ఎంత? 25. నీ వయసు ఎంత? నీ చచ్చిపోయిన డేట్ నేను చెప్తున్నాను తల్లి. ఇప్పుడు నీకు ఇంక 55 వయసు ఉంది. 50 ఇంటూ 60 365 రోజులు. ఎంత? 20,000. చెప్పండి. 25 వయసు ఉన్నారు అంత తెలుసుకో. వయసు దినాలు 20,075 ఒక రోజు పోయింది. 70 రోజుల తర్వాత నీ చచ్చిపోతాను. నీ కిందకి నీ ఇప్పుడు ఎంత వయసు ఉందో ఇంటి కొట్టి చెప్తా. దాంట్లో అర్థం 30 ఉంది కదా. కొట్టి చూస్తే రోజు కొట్టి చూడరా బాబు. మరణం అందరికి సునిశ్చితము. స్తోత్రం కలిగినగా. యేసుని చంపడానికి ప్రయత్నించిన వాడు చచ్చాడు. యేసయ్య బ్రతికి మాట ముగిస్తున్నాను. నా మెసేజ్ అయిపోయింది. దేవుడికి అయిపోయిన తర్వాత లాగను. నేను లాగను, మళ్ళీ లాగను. సహోదరి సహోదరులారా, దేవదూతలు యేసయ్య పుట్టిన విషయం గురించి 6 విషయం గురించి మాట్లాడు. మాట్లాడింది హేరోదు ఏమైంది? చనిపోయిన తర్వాత దేవుడు చెప్పారు తిరిగి నాశనానికి రావాలి. ఎక్కడికి రావాలి? ఎందుకు అక్కడికి రావాలి? ఆయనకి అలాగా పిలవకూడదా? ఎలాగా? నజరేయుడు అంటే పదానికి అర్థం నజరేత్. అర్థం ఏమంటే తెలుసా? లేదు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చూడు. అయ్యో అయ్యారు ఆపుతున్నారు, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. ముద్దు నుండి చిగురు పుట్టును. అదే చిగురు. అదే నజరేయుడు పదానికి ఇది చెప్పాలంటే డబ్బులు వేరే ఇస్తా చెప్తాను. ఎందుకంటే సమయం ఆయన కనుక వేరొక రోజు వచ్చిన సమస్యల వాళ్ళ గురించి చెప్తాను. నజరేయుడు పేరు చిగురు. చెప్పు చెప్పు. ఆయన చిగురించినట్టుగా నేను కూడా ఆయన పుట్టిన కనుక నేను కూడా చిగురించాలి. ఆయన ఎక్కడ సిగిరించండి తెలియాలి. అది కూడా చెప్పలేకపోతే ప్రసంగం బాగా అవ్వదు. యెషయా గ్రంథం 53 మొదటి వచనం చూడండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచి చెప్పండి. ఎక్కడ వచ్చారు? ఎండిన భూమి మీద ఆయన మొలిచిన కనుక నేను కూడా ఎండిపోయిన భూమిలో ఆయన మొలుతాడు. ఎండిపోయిన భూమిలో ఏదైనా మొలుస్తావా? అది యేసు మొలిచిన కాబట్టి చెప్పు. నేను ఎండిపోయి చెట్టు వల్ల కనిపిస్తున్నారు. అందరూ నన్ను అలాగా చూస్తున్నారు. యేసయ్య పుట్టిన రోజు నజరేయుడు. నజరేయుడు అని పేరు
ఈ చెట్టు ముడగడానికి వీలు లేదు. 53 అధ్యాయం మొత్తం చదివితే మీకు అర్థమవుతుంది. స్తోత్రం. ఆయనకి యేసు ప్రభుకే చేశారు. యేసు ప్రభుకే చేశారు. వధింపబడిన గొర్రె అది మాత్రం ఆయనకి ముక్కలు ముక్కలు చేయడానికి తండ్రి చేశారు. అప్పుడు కూడా యేసు చేసిన ఈ జీవితంలో ములవ కట్ట నాశనం చేయడానికి ప్రవర్తించిన వాళ్ళ మధ్యలో ఎండిన జోడలు చేయనిచ్చిన యేసు మన తోడుగా ఉంటే ఎటువంటి పరిస్థితి నీ జీవితంలో కలిగిన కానీ భయపడకూడదని ధైర్యంగా చెప్పు. యేసు స్వీకరించినట్టుగా నీ ఎండిన భూమి కనబడుతుంది కానీ రాబోయే దినములు అదే భూమిలో అదే స్థలంలో బయటికి వస్తుంది. కన్ను మూసుకోండి. యేసయ్య పుట్టినరోజు పుట్టిన దినములు సంబంధించి దేవదూతలు చెప్పిన 6 మాట ఈ రోజు